బిగ్ బాస్ లైవ్ ఎవరెవరైతే చూస్తున్నారో, మెయిన్గా ఇవాల్టి లైవ్ ఎవరెవరైతే చూసారో వాళ్ళకైతే నాగమణికంఠ యొక్క లైఫ్ స్టోరీ పైన ఒక క్లారిటీ అయితే వచ్చిందనే చెప్పాలి. ఇంతకీ ఇవాళ లైవ్లో ఏమైంది అని మీరు అడగొచ్చు. మీ అందరికీ తెలిసిందే, బిగ్ బాస్లో అయితే నామినేషన్స్ ప్రక్రియ అయితే జరుగుతుంది. అది కూడా 2 days నుండే అవుతుంది అనమాట. సో ఆ నామినేషన్స్లో భాగంగానే చాలామంది హౌస్మేట్స్, మ్యాక్సిమం అందరూ హౌస్మేట్స్ ఆర్గ్యూ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఆర్గ్యూ ఏ లెవెల్లో ఉందంటే వాళ్ళు కొట్టుకునేటట్టు అయితే ఆర్గ్యూ చేసుకుంటున్నారు. మరీ ఇంత డీప్గా ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ ఫస్ట్ వీకే కాబట్టి ఎలాంటి రీజన్ లేకుండానే నామినేట్ చేశారు. సిల్లీ రీజన్స్కి నామినేట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ఇంకా ఆ కోపం వచ్చింది కాబట్టి అట్లా ఆర్గ్యూ అయితే చేసుకుంటారు. అది పక్కన పెడితే నాగమణికంఠనైతే 5 members అయితే నామినేట్ చేశారు. లాస్ట్ ఇయర్ పల్లె ప్రశాంత్ని ఎలా అయితే టార్గెట్ చేసి నామినేట్ చేశారో ఈ ఇయర్ కూడా నాగమణికంఠని అలానే చేసినట్టు ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పే రీజన్ ఏంటంటే, నువ్వు మాతోని మింగిల్ అవుతలేవు, నువ్వు ఒక్కడివే ఒక్కొక్క కాడ కూర్చుంటున్నావు, అండ్ నీ స్టోరీ ఏందో నీకే అర్థమైతలేదు, మేము మాట్లాడదామని వచ్చినా కూడా నువ్వు మాట్లాడతలేవు మాతోని, నువ్వు అలా ఉండడం మాకు ఇష్టం లేదు అని అందరు నామినేట్ చేస్తున్నారు. ఈ రీజన్ అయితే అతనికి నచ్చలేదు నాగమణికంఠకి. ఎందుకంటే అతని లైఫ్ గురించి అతనికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన లైఫ్ ఆయననే ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి అతనికి ప్రతి ఒక్క విషయం తెలుసు. అందుకే ఆయన సింగిల్గా ఎందుకు కూర్చుంటున్నాడో అతనికే తెలుసు. అయితే ప్రేరణ ఎప్పుడైతే మణికంఠ నామినేట్ చేసిందో అప్పుడైతే నాగమణికంఠ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే నాగమణికంఠ యొక్క లైఫ్ స్టోరీ మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ రోజు ఏవీలోనే నాగార్జున గారు అయితే చూపెట్టడం జరిగింది. అదేంటంటే నాగమణికంఠకి చిన్న ఏజ్లోనే వాళ్ళ డాడీ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఇంకా వాళ్ళ స్టెప్ ఫాదర్ కూడా ఇతన్ని చాలా అంటే చాలా ఇన్సల్ట్ చేశాడు. ఆ తర్వాత చిన్న ఏజ్లోనే బయటికి వచ్చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ పెళ్ళి అయిందో మళ్ళీ కొన్ని సంవత్సరాలకే ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత కూడా ఆ భార్య ఆ పాప ఇద్దరు దూరం అవ్వడం, ఇలా అంటే చాలా దరిద్రంగా అయితే అతని లైఫ్ అతనితో ఆడింది. సో అతనికైతే ఆ క్లారిటీ ఉంది, నా లైఫ్ ఏందో, అతని పాస్ట్ ఏందో, ఇంకా అతని స్టోరీ ఏందో అతనికైతే తెలుసు. అందుకే అతనైతే సింగిల్గా అలా కూర్చుంటున్నాడు. అండ్ తనైతే చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతున్నాడు. అంటే చిన్న చిన్న వాటికి తను ఒక వేలో ఆలోచిస్తున్నాడు. సో ఆ వే అనేది హౌస్మేట్స్కి అయితే నచ్చతలేదు. సో అందరూ అతన్ని పిన్ పాయింట్ చేయగానే ఇతనికైతే కొంచెం కోపం వచ్చింది. అయితే అప్పుడు కోపం వచ్చినప్పుడే ఈ మొత్తం స్టోరీ అయితే చెప్పడం జరిగింది. ఆ స్టోరీ చెప్పుకుంటూ ఎమోషనల్ అయితే అయ్యాడు. అదేం స్టోరీ అంటే అదే అతని లైఫ్ గురించి. చిన్న ఏజ్లోనే నాన్న చనిపోయాడు, వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఆ తర్వాత బయటకు వచ్చాడు. ఈ స్టోరీ అయితే ఎమోషనల్గా చెప్పాడు. ఇంకొక పెద్ద నిజం ఏం బయటపడ్డదంటే, వాళ్ళ మమ్మీకి, అంటే వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు వాళ్ళ మమ్మీకి తలకొరి పెట్టడానికి కూడా అతని కాడ డబ్బులు లేకుండే అంట. డబ్బులు లేనప్పుడు అతను అందరి కాడ బిచ్చం అడుక్కొని దాన్ని ఇలానే చెప్పారు. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నాగమణికంఠనే స్వయంగా ఇలానే చెప్పాడు, స్వయంగా నేనే బిచ్చం అడుక్కొని మా అమ్మకు తలకొరివి పెట్టాను అని నాగమణికంఠ అయితే అన్నాడు. సో మీకైతే క్లారిటీ వచ్చింది కదా నాగమణికంఠ యొక్క లైఫ్ స్టోరీ. అతనైతే చాలా అంటే చాలా కష్టాలు పడ్డాడు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే బిగ్ బాస్ లాస్ట్ ఆపర్చునిటీ అని కూడా తనే ఫస్ట్ డే రోజే చెప్పాడు. ఇంకా ఫస్ట్ డే రోజు నుండి ఇప్పటి వరకు అయితే ఇంట్లో ఉన్న హౌస్మేట్స్ మ్యాక్సిమం అందరూ మణికంఠనే టార్గెట్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తుందా లేదా కమెంట్ చేయండి. అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.